faith in purity. 1 Timothy 4:12. I will trust and not to be afraid. He also has become my salvation. Isaiah 12:2. Not my mind, not by power, but my spirit, saith of the Lord. Hosts. క్షమించారు, మరి టైం లేని దానివల్ల మిగతా పిలవలేకపోతున్నాను. ఇంతటితో క్లోజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. తర్వాత లెసన్ ఉంటుంది, స్టోరీ, తర్వాత పపెట్ షో.
పిల్లలు మాట్లాడొద్దు. మనకు ఎన్ని రోజులు అయింది VBS? 10 days అయింది కదా. మళ్ళీ 10 daysలో మీరు ఏమేమి నేర్చుకున్నారు పిల్లలు? పాఠాలు, ఇంకా స్టోరీలు, ఇంకా కంఠత్వాక్యాలు, డాన్స్ ప్రోగ్రాంలు అన్నీ నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నారా? అంటే యాక్షన్ సాంగ్స్ అన్నీ పాడిండ్రు కదా. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికి చెప్పారా? మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పారా? ఎంతమంది తీసుకొచ్చారు మీ ఫ్రెండ్స్కి? వెరీ గుడ్. సరే, చేతులు దించండి. మనము 10 రోజులు VBSలో ఎన్ని స్టోరీలు విన్నాం మనము? 10 40 స్టోరీలు విన్నాం. కేజీలో 10, జూనియర్ అక్క అన్న వాళ్ళకు 10, తర్వాత సీనియర్ అక్క అన్న వాళ్ళకు 10 కదా. మొత్తం ఎన్ని అయినాయి? అమ్మ, క్లోజింగ్ లెసన్లో కూడా 10, మొత్తము 40 అయినాయి. 40 స్టోరీలో ఎంతమందికి గుర్తున్నాయి? ఎంతమందికి గుర్తున్నాయి? ఎవరెవరు చెప్పగలుగుతారు? ఆంటీ, నేను ఈ స్టోరీ ద్వారా తీర్మానం చేసుకున్నాను, ఫలానా స్టోరీ ద్వారా యేసయ్యను నా హృదయంలో చేర్చుకున్నాను, నా హృదయం యేసయ్యకి ఇచ్చినాను అని ఎవరు చెప్పగలుగుతారు? కేజీ, జూనియర్, సీనియర్, గర్ల్స్, బాయ్స్ ఎవరు చెప్పగలుగుతారు? ఒక్క అబ్బాయి చెప్పాడు. సీనియర్ పిల్లలు ఒక 2-3 చెప్పిండ్రు కదా. కాబట్టి ఈ యొక్క VBS అంటే వొకేషనల్ బైబుల్ స్కూల్. ఇప్పుడు మీకు అందరికీ సెలవులు కదా, అవునా కదా? సెలవులు ఉంటే మీరు ఏం చేస్తారు? అందరూ ఆడుకుంటారు ఫ్రెండ్షిప్తో కదా, వీధులలో ఆడుతారు, బజార్లో వెళ్తారు, పార్కింగ్కి వెళ్తారు కదా. అయితే పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలని ఈ ఎండలో వెళితే జ్వరం వచ్చి ఎండ దెబ్బ తగిలి ఏమొస్తుంది? జ్వరం వస్తుంది కదా, హాస్పిటల్లో దానికంతా వెళ్తారు. అందు గురించి యేసయ్య మిమ్మల్ని ప్రేమించి ఏమిచ్చిండు? VBS ఇచ్చినాడు కదా. సరే, మన థీమ్ పేరు ఏం పేరు? మేము యెహోవాను సేవింతుము. ఇంగ్లీష్లో చెప్పండి. We will serve the Lord. జాషువా 24:15 కదా. సరే, మీకు ఎంతమంది బోట్లు అంటే ఇష్టము? బోట్, ఓడ, పడవ అందరికి ఇష్టమా? సరే, చేతులు దించండి. ఎంతమంది మీరు చిన్న చిన్న బోట్లు చేస్తారు, పేపర్లతో చేసి ఆడుకుంటారు కదా? గుడ్. సరే, చేతులు దించండి. మళ్ళీ ఈ బోట్లు చేసి బోట్లను ఎక్కడ వదలాలనుకుంటారు? నీళ్ళల్లో కదా. మనము నీళ్ళల్లో అంటే ఎక్కడ ఆడుకుంటాము? వర్షం పడేటప్పుడు, లేకుంటే ఇంట్లో చిన్న చిన్న టబ్బులు ఉంటాయి కదా, మనకు బట్టలు ఉతికే టబ్బులు, అమ్మ బట్టలు ఉతికే టబ్బులు ఉంటాయి కదా, అందులో నీళ్ళు బట్టి పెట్టింటే చిన్న చిన్న బోట్లు చేసి అందులో వదిలేసి, అబ్బబ్బబ్బా నా బోటు ఎంత బాగా గాలికి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంది, ఎంత సంతోషంగా ఉంది. మమ్మీ మమ్మీ కొంచెం చూడు మమ్మీ, నానా నానా నేను చేసిన బోటును చూడు నాన్న, ఎంత బాగా ఎగురుతుంది, ఎంత బాగా గాలికి అటు ఇటు. నీళ్ళు కదులుతూ ఉంటాయి కదా, కదులుతాయా కదా. అట్లాగా మనము ఏం చేస్తూ ఉంటాము? చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకు? మీ మనసులో, మీ తలంపుల్లో, మీ ఆలోచనలో చిన్న బోటును చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం. పిల్లలు, మీ చిన్న హృదయములో, చిన్న తలంపుల్లో చిన్న బోటు చేసి నీ మనసంతా కూడా ఆ బోటు మీద పెట్టి తయారు చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అట్లాగే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? చెప్పాలి, ఎక్కడున్నాం? VBSలో ఉన్నాం. VBS అంటే ఈ VBSలో మనము ఉన్నటువంటి చర్చ్ పేరు ఏం పేరు? ఎఫ్రాతా చర్చ్, హైదరాబాద్ మూసాపేట్ దగ్గర భరత్ నగర్, దీని అడ్రస్ కదా. కాబట్టి
ఎవరు రావాలన్నా పోవాలన్నా మూసాపేట్ దగ్గర భరత్ నగర్ అని చెప్తా ఉంటారు కదా పిల్లలు, ఇక్కడ వినాలి. అయితే మనది భారతదేశం కదా, మన ఫ్లాగ్ ఎలాంటిది ఉంటుంది, ఎలా ఉంటుంది? మన ఫ్లాగ్ ఎలా ఉంటుంది? మాట్లాడద్దు, ఎవరు కూడా మాట్లాడద్దు కదా. మన ఫ్లాగ్, భారతదేశం యొక్క ఫ్లాగ్ మనం ఒకసారి చూసుకుందామండి. 3 కలర్స్ ఉంటాయి కదా. ఏమేం కలర్స్ ఉంటాయి? గుడ్ గుడ్, సరే చాలు. మధ్యన గుర్తుంది చూడండి, అదేంటి? అశోక చక్రం కదా. సరే, చైనా ఫ్లాగ్ ఎట్లుంటుంది చూద్దామండి. చైనా ఫ్లాగ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఇది చాలు చాలు, చైనా ఫ్లాగ్ కదా. రెడ్గా ఉంటుంది, 5 స్టార్స్ ఉంటున్నాయి కదా. మళ్ళీ అమెరికా ఫ్లాగ్ ఎట్లుంటుంది చూద్దామండి. ఒకసారి చూసుకుందాంలేండి కదా. ఇందులో ఎన్ని కలర్స్ వచ్చినాయి? 3 కలర్స్ వచ్చినాయి, బ్లూ, వైట్, ఆరెంజ్ కదా. తర్వాత పాకిస్తాన్ ఎట్లా ఉంది అది కూడా చూసుకున్నాం. ఇందులో ఎన్ని ఉన్నాయి? ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, వైట్, గ్రీన్ ఉంది కదా. ఇంకోటి చూసుకుందాం, లండన్ ఎట్లా ఉంటుంది? ఇదిగో రెడ్, వైట్ కదా. చాలు. ఇప్పుడు ఎన్ని ఫ్లాగులు చూసుకున్నాం మనము? 4 5 చూసుకున్నాం. ఎన్ని చూసుకున్నాము? 5. అయితే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు ఏంటంటే బ్రుష్. ఏం పేరు? బ్రుష్ అనేటువంటి ఒక బాబు ఉన్నాడు. ఆయనకి మీకు అందరికి అమ్మ నాన్న ఉన్నారా? బాయ్స్ ఉన్నారా? ఆయనకు కూడా అమ్మ నాన్న కూడా ఉన్నారు. అయితే వాళ్ళ నాన్న ఏం పని చేసేవాడంటే, కిరాణా కొట్లు ఉంటాయి కదా, మీరు చూసారా? అయితే ఈ బ్రుష్ వాళ్ళ నాన్న ఏం పని చేసేవాడంటే, చిన్న చిన్న బోర్డులు అమ్ముకునేటువంటి వస్తువులను అమ్మేవాడు. ఎవరు? బ్రుష్ వాళ్ళ నాన్న. అయితే వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయము కథలో చెప్పబడలేదు, కానీ మనం ఎక్కడ ఉన్నారు అనుకునేటువంటిది మనం చెప్పుకుందాం. ఎక్కడంటే హైదరాబాదులో, ఎక్కడ? మూసాపేట దగ్గర భరత్ నగర్ అనేటువంటి నగరములో ఒక వ్యక్తి, బ్రుష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. లేకుంటే చైనాలో ఆ బ్రుష్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. లేకుంటే అమెరికాలో బ్రుష్ అనేటువంటి ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఇట్లా 5 ఫ్లాగులు చూపించాం కదా. అయితే మనం పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా ఒక ప్రాంతంలో ఆ వ్యక్తి చెందిన వ్యక్తి అని మనము అనుకోవచ్చు. అయితే ఈ బాబుకు చిన్న చిన్న ఓడలు చెయ్యాలంటే చాలా ఇష్టం అంట. చిన్న చిన్న బోట్లు మీరు చేస్తారు కదా ఇంట్లో. బోటు పెట్టు. చిన్న బోటు చెయ్యాలంటే చాలా ఇష్టం అంట. బోట్లు చెయ్యాలంటే చాలా ఇష్టం అంట. అయితే వీళ్ళు ఎక్కడున్నారంట? సరస్సు దగ్గర, నది దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుందంట. వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంటే పిల్లలు చూడండి, సరస్సు దగ్గర, నది దగ్గర, వాగుల దగ్గర, చెరువుల దగ్గర ఉండేటువంటి ప్రాంతంలో వీళ్ళు నివసించే వాళ్ళంట. ఎవరు? అబ్బాయి పేరు ఏం పేరు? బ్రుష్ కదా. అయితే ఆయనకు చిన్న కోరిక కలిగిందంట. సరస్సులో, నదులలో చిన్న చిన్న బోట్లు, చేపలు పట్టేటివన్నీ పోతా వస్తూ ఉంటుంటే చాలా ఆనందించేవాడంట. అవి చూస్తా. మీకు కూడా ఎక్కాలంటే చాలా కష్టం కదా, ఇష్టం కదా.
కాబట్టి చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడంట ఈ బ్రుష్ అనేటువంటి వ్యక్తి. అయితే తన మనసులో ఒక కోరిక కలిగిందంట. ఏమైందంటే అవి వస్తూ పోతూ ఉండి నేను ఎన్ని రోజులు ఆనందించాలి, ఎన్ని రోజులు నేను సంతోషించాలి. ఎందుకు? దేవుడు నాకు మంచి చేతులు ఇచ్చిండు కదా, మంచి కాళ్ళు ఇచ్చిండు, మంచి ఆరోగ్యం ఇచ్చిండు, నేను కూడా ఎందుకు ఒక బోర్డు చేయకూడదు చిన్నది అని ఆలోచన బ్రుష్కు వచ్చిందంట. వచ్చిన వెంటనే చూడండి, బోర్డుకి ఏమేమి కావాలి? కర్ర కావాలి కదా, ఫెవికోలు, గమ్ము ఏదో ఉపయోగిస్తారు కదా. ఆ విధంగా ఉపయోగించి ఏం చేస్తూ ఉన్నాడు అంటే బోట్ను తయారు చేస్తూ ఉన్నాడు. కనిపిస్తుందా ఇక్కడ? కనిపిస్తుందా లేదా? కనిపించిన తర్వాత అది కర్రలు అవన్నీ కొనుక్కొని వచ్చి చేస్తున్నాడు. అయితే తనకు 3 రంగులు చాలా ఇష్టమైనయంట. ఆ రంగులు ఏవంటే ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది? రెడ్, బ్లూ, మళ్ళీ తెర చేపలు వైట్ కనిపిస్తున్నాయి కదా. అట్లాగా తనకి ఇష్టమైనటువంటి కలర్స్ పూసి ఏం చేస్తున్నాడు? ఒక బోట్ను తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేస్తూ ఉంటుంటే మనకు కూడా కొన్ని కలర్స్ ఇష్టమై ఉంటాయి కదా, అవునా కాదా? మనం కూడా కొన్ని బోట్లు లేకుంటే కొన్ని బొమ్మలు, కొంతమంది వ్యక్తుల ఫోటోలు ఫోన్లో అది చూసి లేదా ఎక్కడైనా చూసి ఏం చేస్తూ ఉంటాము? బొమ్మని గీసి దానికి ఇష్టమైన కలర్స్ వేస్తూ ఉంటాం. అట్లాగే ఈ బాబు బ్రుష్ అనేటువంటి బాబు, నేను ఈ కలర్స్ గురించి మళ్ళీ అడుగుతాను. ఈ కలర్స్ ఏం చేసినాడు? దీనికి వేసినాడు అన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ ఏమైంది? ఒకరోజు వాళ్ళ ఉండేటువంటి ప్రాంతం ఏమని చెప్పినా నేను, ఉండేటువంటి ప్రాంతం ఏంది? చెరువు లేకుంటే నదులు కదా. మనం జిమ్ముకి వెళ్దాం తెలుసా? జిమ్ముకు అన్నలు అక్కలు కొంతమంది జిమ్ముకి వెళ్తారు తెలుసు కదా. ఎందుకు వెళ్తారు? బాడీకి ఎక్సర్సైజ్ కదా. అట్లాగే ఒకరోజు ఈయన కూడా ఏం చేసిండంటే ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెరువుకు వెళ్ళిండంట. ఎక్కడికి వెళ్ళిండు? చెరువుకు లేకుంటే సరస్సు దగ్గరికి వెళ్ళిండు. సరస్సు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ సరస్సులో ఇదిగో దాన్ని అక్కడ ఒక తాడుతో కట్టి, ఏమైంది? తాడుతో కట్టి అది అటు ఇటు గాలికి ఊగుతూ ఉంటుంటే హ్యాపీగా అందులో ఈత కొడుతూ సంతోషిస్తూ ఉన్నాడంట. అబ్బబ్బబ్బా, నా బోటు ఇంత బాగుంది. ఏమంటున్నాడు? నా బోటు ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత సంతోషం కలిగించేదిగా ఉంది అని చెప్పేసి ఈత కొడుతూ ఉన్నాడంట. దాన్ని తాడుతో కట్టేసి ఈత కొడుతూ ఉంటే తనలో తాను పడుతున్నటువంటి ఆనందము సంతోషము వాళ్ళ నాన్న చూచి చాలా సంతోషించాడంట. సంతోషించిన తర్వాత ఒకరోజు ఏమైందంటే అట్లా దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఏమైందంటే ఒకరోజు అందులో ఈత కొడుతూ ఉన్నప్పుడు ఒక ఫైర్ ఇంజన్ శబ్దం వినపడిందంట. ఏమి? ఫైర్ ఇంజన్ దేనికి వాడతారు? కదా. ఎక్కడన్నా ఒక వీధి కాలుతుంటే, ఒక ఇల్లు కాలుతుంటే ఫైర్ ఇంజను ఉపయోగిస్తారు పెద్ద మంట వచ్చినప్పుడు. ఈ వ్యక్తికి కూడా ఈత కొడుతూ ఉన్నప్పుడు అక్కడ అంతా జాలర్లు ఉన్నారు. ఏమున్నారు? జాలర్లు అంటే ఎవరు? చేపలు పట్టేటువంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ శబ్దం వచ్చిందంట. వస్తుంటే అందరూ పరిగెట్టిపోతున్నారంట. పరిగెట్టిపోతూ ఉంటుంటే ఇక బ్రుష్ కూడా ఏం చేసినాడు? అబ్బా, ఏందో శబ్దం వచ్చింది. పల్లెటూర్లలో పిల్లలు విలేజ్లలో ఇలాంటి శబ్దాలు వస్తే ఏమనుకుంటారు? ఎక్కడనో ఏదో ప్రమాదం జరిగింది అని చాలా గుర్తించగలుగుతారు. ఈయన కూడా ఒక విలేజ్ సరస్సు తీరంలో ఉన్నాడు కదా. ఆ శబ్దం వచ్చేసరికి ఇదిగో పిల్లలు ఫైర్ ఇంజన్తో ఏం చేస్తున్నారు? వాళ్ళు మంటలు చల్లారుస్తుండ్రు. అది ఎట్లా అంటే వీధి అంతా తగలబడిందంట. ఎట్లా? వీధి అంతా తగలబడిందంట. తగలబడితే ఫైర్ ఇంజన్ శబ్దం వచ్చి వినేసరికి జాలర్లు అందరూ వెళ్ళిపోయారు. తనతో బ్రుష్ కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు తను చేసినటువంటి ఓడ ఎక్కడుంది?
సరస్సులో ఉంది. చెరువు గట్టున తాడు కట్టి పెట్టేసిండు దాన్ని. పెట్టేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చీకటి అయిపోయింది. ఆ ఓడ గురించి మర్చిపోయిండు. ఏమైంది? ఏయ్ గర్ల్స్, ఇటు చూడండి. పాప ఏంది? ఇటు చూడు. మర్చిపోయిండు అన్నమాట దాని గురించి. మర్చిపోయిన తర్వాత ఇంటికి పోయి పడుకున్నాడు. మళ్ళీ పొద్దుననేసరికి తన చేసినటువంటి బోటు గురించి తనకు గుర్తొచ్చింది. ఏమొచ్చింది? గుర్తొచ్చిన వెంటనే ఏం చేసిండు అంటే, అమ్మా నానా నా ఓడను నేను అక్కడనే మర్చిపోయినా నాన్న. ఎక్కడ? సరస్సు దగ్గర నేను తాడు కట్టి వచ్చేసిన నాన్న, నేను అక్కడ మర్చిన అని ఏడుస్తున్నాడంట. ఎట్లా ఏడుస్తున్నాడు? చాలు మీకు ఉట్టిగా అట్లా చూపించి అట్లా ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళ నాన్న అన్నాడంట, బాబు నువ్వు ఏడవద్దు, సరే వెళ్ళి చూద్దాం పదని చెప్పేసి అక్కడికి వెళ్ళిండంట. వెళ్ళిన తర్వాత చూస్తే లేదు, ఓడ ఉందా ఇప్పుడు? అక్కడ లేదు. ఇప్పుడు ఆ సరస్సు దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? చాలామంది చేపలు పట్టడానికి వస్తున్నారు, జాలర్లు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? ఆ విధంగానే బాధపడుతూ కొన్ని రోజులు గడిపినాడు. గడిపిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు అంటే 4 ఇంకా పోయిండు అక్కడికి. ఎక్కడికి? సరస్సు దగ్గరికి పోయి దూరాన చూస్తూ ఉన్నాడంట. ఎంత దూరం అంటే ఇక్కడ ఉంది కదా, ఇట చాలా నీళ్ళల్లో ఈత కొడుతూ దూరాన చూస్తూ ఉన్నాడు. అంటే తను ఆనందించేటువంటి సమయంలో దాన్ని తాడుతో కట్టి ఈత కొడుతూ ఆనందిస్తున్నాడు. అయితే వెతకడానికి పోయినప్పుడు అస్సలు కనిపించలే. ఏడుస్తూ ఉంటుంటే ఇట్లనే కొన్ని రోజులు గడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న బాబు బాధపడుతుంటే, మీరు కూడా బాధపడుతుంటే మీ అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? బయటికి కదా. ఇక్కడ ఎక్కడన్నా హోటల్కి పోయి టిఫిన్ చేసి వద్దాము, భోజనం చేసి వద్దాము, లేకుంటే పార్కుకి వెళ్ళి కాసేపు ఆడుకొని వద్దాము. పిల్లల యొక్క మైండ్ని ఏం చేయాలి? ఆ విధానంలో తృప్తిపరచాలని వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు. అలాగే ఈ బాబుకు కూడా వాళ్ళ నాన్న అన్నాడంట కొన్ని రోజులు అయినాక, బాబు ఇటు చూడండి బాబు, మనం ఇద్దరం కొంతసేపు అటు పోయేసి వద్దామా బజారుకి అని అన్నాడంట. సరే నాన్న, సరే డాడీ అని చెప్పి అన్న వెంటనే ఇద్దరు అలా అని షాపుల చుట్టూ లేకుంటే ఎక్కడెక్కడ ఏమేమి అమ్ముతారో అవన్నీ చూసుకుంటూ, ఎందుకంటే తను సొంత చేతులతో చేసిన బోర్డు పోయింది కదా, చాలా విచారముతో దిగులుతో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. అలా పోయిన వెంటనే ఏం చేసిండు? ఒక షాపులో బోటు కనిపించింది. ఏ బోటు చెప్తారా? ఏ బోటు కనిపించింది ఇప్పుడు? ఆయన చేసిన బోటా లేకుంటే షాప్ ఆయన తయారు చేసిన బోటా? ఎస్, తయారు చేసిన బోటు కనిపించింది. చిన్న పడవ కనిపించింది. ఇదిగో చూడండి, అద్దంలో నుంచి చూస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తున్నాడు? అద్దంలో నుంచి చూస్తూ ఉన్నాడు. అయితే చూసిన కొద్దీ అడుగుతున్నాడు, నానా చూడు నాన్న, అదిగో నా బోటు అదిగో షాప్లో ఉంది చూడు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంటే షాప్ ఆయనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది? కోపం వచ్చి భలే చెప్పావు డాలి, ఈడ్చి ఒకటి కొట్టాలనిపిస్తుంది కదా. ఏంది, నేను పైసలు ఇచ్చి కొన్నాను, ఈ పిల్లోడు వచ్చి నా బోటు అంటున్నాడు అని చెప్పేసి షాప్ ఆయన కొంచెం కంగారు పడ్డాడంట. కంగారు పడితే ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న ఏం చెప్పిండంటే కొంచెం నెమ్మదిగా అన్ని విధాలుగా చెప్పిండంట. ఇదిగో వాళ్ళ నాన్నకు చూపిస్తుడు, నాన్న చూడనా నా బోటు, నా చేతులతో చేసిన బోటు అదిగో చూడనా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు షాప్ ఆయనకు నెమ్మదిగా చెప్పిన వెంటనే షాప్ ఆయనకి ఏమైంది? అర్థమైపోయినాక
ఇప్పుడు ఏం చేయాలంటాడు షాప్ ఆయన, బాబు నువ్వు బాధపడకు, అగ్ని ప్రమాదం జరిగినటువంటి రాత్రి జాలర్లు వచ్చి ఇది నాకు అమ్మేసి పోయినారు బాబు, కాబట్టి జాలర్లకు నేను ఎంతైతే డబ్బులు ఇచ్చినానో అంత డబ్బు నువ్వు నాకు ఇచ్చి దీన్ని తీసుకుపోవచ్చు అని చెప్పి చెప్తాడు. అయితే దీనికి ముందు ఏమవుతుందంటే వాళ్ళ నాన్న అన్నాడు, బాబు నీకు బోట్ చేయడానికి వచ్చు కదా, కాబట్టి అదే బోటు అదే విధానంలో నువ్వు మళ్ళీ చేసుకో బాబు అంటే, ఓహో నాకు వద్దు, నాకు అదే బోటు కావాలని చెప్పి ఏడ్చిండు. బాగా ఏడిస్తే ఇప్పుడు నా షాపు నా దగ్గరనే ఉంది కదా, అన్ని వస్తువులు నీకు ఇస్తా, నువ్వు చేసుకుంటే ఏమన్నాడు, వద్దే వద్దు నాకు. మీరేమంటారు కావాలంటమ్మా, నాకు వద్దే వద్దు అని చెప్పిండనమాట వాళ్ళ నాన్నకి. చెప్తే ఏం చేసిండంటే ఆ విధానంలో తిరిగి ఆ జాలర్లు ఎంత డబ్బులు తీసుకున్నారో బోట్ ఇచ్చి అదే డబ్బులు తిరిగి షాప్ ఆయనకు ఇస్తారు. షాప్ ఆయనకి ఇచ్చి ఏం చేస్తారు అంటే ఆ బోట్ను మళ్ళీ ఏం చేస్తారు, తను సొంతం చేసుకుంటాడు. ఏం చేస్తాడు, సొంతము చేసుకుంటాడు అనమాట. సొంతం చేసుకున్న తర్వాత ఇక ఏమైంది అంటే దేవుడు మనలను తన మహిమ కొరకు సృష్టించిండు. తన మహిమ కొరకు సృష్టించిండు. ఆదికాండం 1వ అధ్యాయము 26, తర్వాత 2వ అధ్యాయము 27. ఆ విధానంలో దేవుడు తన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను. అంటే పిల్లలు ఇటు చూడాలి అయిపోయింది. మనల్ని దేవుడు ఎట్లా చేసిండంట, దేవుని పోలికగా చేసిండంట. కొంచెం సేపు అయిపోయింది కదా, మనల్ని ఎట్లా చేసిండు, ఆయన పోలిక చొప్పున చేసిండు. పిల్లలు మీరందరూ అమ్మ నాన్న పోలికలతో ఉన్నారా లేదా కదా. అయితే దేవుడు భూమి మీద నరులను ఎట్లా చేసిండంటే ప్రపంచము యావత్తు లేనప్పుడు దేవుని స్వరూపమందు నరుని సృజించను అని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి అవ్వ ఆదాము స్టోరీ నుంచి అవ్వ ఆదాము యొక్క సంతానం ద్వారా మనము ఈ ప్రపంచంలో ఈ దేశంలో వ్యాపించినటువంటి వారంగా మనము ఉన్నాం. కాబట్టి మనము పుట్టింది ఏ విధంగా పుట్టాము, నరులముగా కదా. ఒక తల్లిదండ్రులకు దేవుడు ఒక బిడ్డగా మనల్ని ఇచ్చినాడు. అయితే దేవుడు మనల్ని నరులనుగా సృష్టించినాడు. మొదట మనలను సృష్టించినటువంటి దేవుడు తిరిగి మనము దినదినము ఏమైతే ఉంటామో ఎదిగినా కొద్ది, పిల్లలు గోల్స్ వద్దా, కథ వద్దా సరే వద్దులే. అయితే మనము పెరిగిన కొద్దీ మన అవయవాలన్నీ పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు మనలో తిరుగుబాటు స్వభావం వస్తుంది. అబద్ధాలు ఆడతాం, దొంగతనం చేస్తాం కదా, ఒకళ్ళకు కొడతాం, ఒకళ్ళకు గిచ్చుతాం. పిల్లలు అయితే తప్పిపోయిన గొర్రె పిల్ల యొక్క స్టోరీ ఎంతమందికి తెలుసు కదా. అది చేతులు దించండి. గొర్రెపిల్ల ఏం చేస్తుంది, ఎప్పుడు కాపరి దగ్గరనే నేను ఉండాలా, ఎందుకు నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోకూడదని అది చెంగ 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 ఏం చేస్తూ ఉంటుంది, ఎగిరిపోయి ఎగురుకుంటూ పోయి ఎక్కడ పడుతుంది, ఒక ముండ్ల పొదలలో ఒక గుంటలో పడిపోతుంది. అవునా కదా. మనము కూడా చాలాసార్లు ఏం చేస్తాము, ఇదే విధానంలో గొర్రెపిల్ల ఏ విధంగా గుంటలో పడిందో మనము కూడా తిరుగుబాటు స్వభావంతో అవిధేయతతో మనము గుంటలో పడిపోయినటువంటి వారంగా ఉంటాం. గుంటలో పడిపోయి తిరిగి మళ్ళీ ఎవరు వచ్చారు అక్కడికి, గొర్రెల కాపరి వచ్చాడు. వెతికి 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 గొర్రెల కాపరి వచ్చినాడు. వచ్చి దాన్ని పైకి తీసి భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చినాడు కదా. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు మొదట మనలను సృష్టించినాడు. మన అవిధేయతను బట్టి
మన అవిధేయతను బట్టి మనం ఏం చేసుకున్నాము? దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును, దేవుని మాటలను మనం ఏం చేసుకున్నాము? పోగొట్టుకున్నటువంటి వారంగా ఉన్నాం. అయితే పోగొట్టుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయినాం. ఎంత దూరము? అగాధంలోనికి వెళ్ళిపోయేట. అంటే మన మాట, మన తలంపు, మన ఆలోచనలు దేవునికి అందనటువంటి దూరంలో, పిల్లలు అందనటువంటి దూరంలో, అర్థం కాలేనటువంటి దూరంలో. పిల్లలు మీకు ఎప్పుడన్నా బాగలేనప్పుడు అమ్మా అంటే గొంతు రాదనుకోండి, అమ్మా అమ్మా అర్థం కాకపోతే దగ్గర ఉందనుకోండి, రాకపోయింటే ఇంకా దగ్గర ఉందనుకోండి, అప్పుడు మీ అమ్మ ఏం చేస్తుంది? నీ బాధను గుర్తు చేసుకుని, ఏంది బాబు నీళ్ళు తాగుతావా, ఏదన్నా మజ్జిగ తాగుతావా, ఏదన్నా జ్యూసు తాగుతావా అంటది. ఇప్పుడు గొంతే వచ్చిందనుకోండి, అప్పుడు నీ బాధ ఎవరికి అర్థమైనట్టు? ఎవరికి అర్థమైనట్టు? అమ్మకు అర్థమైనట్టు. ఎందుకు? అప్పుడు అంటే నీవు ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నావు? ఎవరి స్వాధీనంలో ఉన్నావు? అమ్మ స్వాధీనంలో ఉన్నావు. ఎవరి స్వాధీనంలో ఉన్నావు? అమ్మ స్వాధీనంలో ఉన్నావు. కాబట్టి నీ మాట అమ్మకు అర్థమవుతుంది, అమ్మ మాట నీకు అర్థమవుతుంది. అట్లాగే మనము లేనప్పుడు అమ్మకు మన మాట అర్థం కాలేదు, అమ్మ మాట మనకు అర్థం కాలేదంటే అమ్మతో మన అవిధేయతతో, అవివేకముతో, పిల్లలు బాయ్స్, అవిధేయతతో దేవుని సన్నిధిని కోల్పోయి మన స్వరము, మన గొంతు, మన తలంపు, మన ఆలోచనలు దేవుని సన్నిధికి చేరడం లేదు. యెషయా 59:2 ప్రకారము దేవుని ఆడేటువంటి ప్రతి ఒక్క మాట మనకు అర్థం కాలేనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి పిల్లలు దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యేసయ్యా నేను జన్మ కర్మ పాపిని. మా అమ్మ నాన్న టీచరు, సండే స్కూల్లో టీచరు, అమ్మమ్మ తాత, నానమ్మ తాత, అక్కలు అన్నయ్యలు కదా, చిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ ఉంటారు. ఎవరి మాట నేను వినకుండా ఏం చేసిన? నాకు ఇచ్చినటువంటి పెద్దల మాటలు నేను వినకుండా నేను వెళ్ళిపోయినాను, గొర్రెవలే దారి తప్పిపోయినాను. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించు. ఈ రోజు నుంచి నీ మాటలు వినుటకు నాకు సహాయం చేయి. నేను చేసేటువంటి ప్రార్థన నీ సన్నిధికి చేరేటట్టు నాకు సహాయం చెయ్యండి అని ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు దేవుడు క్షమిస్తాడు. మొదటిసారి బోటు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి రెండవసారి ఏం చేసినాడు? డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు. అట్లాగే మనల్ని పుట్టించినటువంటి దేవుని మరచి తిరుగుబాటు స్వభావముతో వెళ్ళినటువంటి మనము ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటామో, అడుగుతామో, దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే హెబ్రీ 9:14 ప్రకారము కడుగుతాడు. 1 యోహాను 1:7 ప్రకారం ఆయన మనల్ని కడిగేటువంటి వాడుగా ఉంటాడు. ఎవరైతే కడగబడతారో వాళ్ళు దేవుని బిడ్డలుగా అంగీకరించబడతారు. అంటే ఇప్పుడు ఈ బోర్డు ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అంటే, ఫస్ట్ చేసినాడు, పోగొట్టుకున్నాడు, తిరిగి కష్టపడి మళ్ళీ దాన్ని సంపాదించుకున్నాడు. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారమే, దేవుని సన్నిధిని ఎరిగినటువంటి వారమే, దేవుణ్ణి గుర్తించినటువంటి వారమే. కానీ మన అహంభావము, అహంకారము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో పిల్లలు మనల్ని తల్లి కన్నప్పుడు రక్తములో దొర్లుతున్నప్పుడు దేవుడు మనల్ని చూసినాడు, దగ్గరికి వచ్చినాడు. అంటే మనుషులను దగ్గర పంపించి మనల్ని తుడిచినాడు, కడిగినాడు, మంచిగా పెంచినాడు. అయితే ఎదిగినా కొద్దీ దేవునికి అవిధేయత చూపించినాం. అయితే ఈ అవిధేయత ద్వారా ఎప్పుడైతే క్షమించబడతామో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు క్షమిస్తాడు. తిరిగి రెండవసారి బ్రుష్ అనేటువంటి అబ్బాయి ఏ విధంగా బోట్ను సంపాదించుకున్నాడో దేవుడు మనల్ని కూడా సంపాదించుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు చూడండి, ఇందులో ఉన్నటువంటి అబ్బాయి పేరు ఏం పేరు? సరే, బోట్ చేశాడు కదా, బోటుకి ఎన్ని కలర్స్ ఉన్నాయి?
3 ఉన్నాయి కదా. ఏమేం కలర్స్ ఉన్నాయి? రెడ్, సరే రెడ్, బ్లూ, వైట్. తెరచాపలు వైట్తో ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా మీరు నేర్చుకునేది ఏంది? యేసు ప్రభువా, నేను దారి తప్పిపోయిన దాన్ని చెప్తారా? నాతో చెప్తారా? ఇంకా వీబీఎస్ రేపటి నుంచి మనకు ఉంటుందా? ఎంతమంది వీబీఎస్ అయిపోయి ఉంటే బాధగా ఉంది, మాకు ఇంకా ఉండాలంటి కదా? సరే, చేతులు దించండి. అయిపోతే ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతారు కదా, పిల్లలకు అందరూ వెళ్ళిపోతే వీబీఎస్ అయిపోతుంది బాధగా ఉందని ఏడుస్తారు పిల్లలు కదా. ఎంతమంది ఏడుస్తున్నారు ఇప్పుడు? సరే, ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు ఏడవద్దు. దేవుడు సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధానంలో సమకూర్చేవాడుగా ఉంటాడు. పిల్లలు నాతో చెప్పండి, రెండవసారి దేవుడు మిమ్మల్ని సమకూర్చేటట్టుగా మనము ప్రార్థన చేసుకుందామండి. గర్ల్స్ బాయ్స్ అరవద్దు. ప్రార్థన. ప్రార్థన. ప్రియమైన యేసు ప్రభువా, నేను జన్మ కర్మ పాపిని. అబద్ధములు, మోసములు, దేవదూషణ నా చిన్న హృదయములో నుండి తీసివేయండి. బ్రష్ బోట్ను రెండవసారి సంపాదించుకున్నట్టు నన్ను కూడా నీ యందు నిలిచి ఉండునట్లు నాకు సహాయము చెయ్యండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన గొప్ప దేవ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు ఎంత వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాలం నుంచి ఇంతవరకు ఈ 10 రోజులు వీబీఎస్లో మీరు మాకు సహాయం చేసినారు. నీ మంచితనాన్ని, విశ్వాసతను దేవ నా ఎడల, నా కుటుంబం ఎడల, భరత్ నగర్ ఎఫ్రాత ఎడల, ఎఫ్రాతకు చెందిన ప్రతి ఒక్కరి ఎడల మీరు చూపించిన మీ ప్రేమ, మీ శాశ్వతమైనటువంటి ప్రేమకే నీకు ఎంత వందనములు. చేసినటువంటి పరిచర్యకే నీకు వందనాలు. చిన్న బిడ్డల యొక్క హృదయంలో ఈ 10 రోజులు ఏదైతే విన్నారో వారి హృదయంలో భద్రపరచండి, బలపరచండి. తిరిగి నీ సన్నిధిని రాగలటుకు కృపను ప్రసాదించండి. నీటి మీద విత్తనం వేయము చాలా దినముల వరకు ఫలించినను అది ఫలించేదిగా, నిత్యత్వంలో నిలిచి ఉండేదిగా ఉండగలటుకు కృపను మీరు ప్రసాదించమని వందనాలు చెల్లించుకుంటూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఎవ్వరు అరవద్దు. ఇప్పుడు ఒక పప్పెట్ షో చూపిస్తారు. తర్వాత అంకుల్ వాళ్ళు వేడివేడి భోజనం రెడీ చేస్తున్నారు. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. హలో, బోలియే జిందా ఖుదావని యీశు మసీకి హల్లెలూయా. వీబీఎస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీరు 10 రోజులు వీబీఎస్లో కూర్చోండి. కూర్చోవాలి పిల్లలు. ఈ 10 రోజులు మీరు వీబీఎస్కి వచ్చారు, చక్కగా పాటలు నేర్చుకున్నారు, కథలు నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు గిఫ్ట్స్ ఇస్తాం. గిఫ్ట్స్ ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? ఓకే, రైట్. ఇప్పుడు మీరు అల్లరి చేయకుండా ఉంటేనే, అక్కడ కొంతమంది అల్లరి చేస్తున్నారు, కూర్చోండి. అల్లరి చేయకుండా ఉంటే ఒక 10 మినిట్స్లో 10 నిమిషాల్లో మీకు ఏమిస్తాము? గిఫ్ట్స్ ఇస్తాం. సరే, ఒక 5 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాం. ఎన్ని క్వశ్చన్స్? 5 క్వశ్చన్స్ అడుగుతాం. అంతకంటే ముందు ఒకసారి బోలియే జిందా ఖుదావని యీశు మసీకి. గర్ల్స్కి ఆకలేస్తున్నట్టుంది. బోలియే జిందా ఖుదావని యీశు మసీకి. బా, ఆకలి అయితలేదు ఇంకా. మీలో అందరు వీబీఎస్కి వచ్చారా? 10 డేస్ వచ్చారా? నిజంగా వచ్చారా? కేజీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ బాయ్స్. కేజీ వాళ్ళు ఓకే. జూనియర్ బాయ్స్, సీనియర్ బాయ్స్
మీతో పాటు ఒక ముగ్గురు వీబీఎస్కి వచ్చారు ఈ 10 days వీబీఎస్కి. తెలుసా మీకు? తెలుసా ఎవరు? ఈ 10 days మీతో పాటు కేజీ క్లాస్కి జూనియర్ క్లాస్కి జూనియర్ క్లాస్కి ముగ్గురు వచ్చారు. చూసారా? ఎక్కడున్నారు? కనిపిస్తున్నారా? కనిపిస్తలేదా? పైకి లేదు. అబ్బా, వీళ్ళని చూసారా వీబీఎస్లో? ఈ ముగ్గురిని చూసారా? చూడలేదా? కేజీ బాయ్స్ తెలుసా? వీబీఎస్కి వచ్చాడు 10 days. చూడలేదా? నీ పేరు ఏం పేరు? శామీ. ఏం పేరు నీ పేరు? శామీ అంకుల్. శామీ. వినిపించట్లేదు. నీ పేరేం పేరు? శామీ అంకుల్. శామీ. శామీయా? వచ్చావా వీబీఎస్కి? శామీ వచ్చినా అంకుల్. వచ్చావా? వచ్చినా అంకుల్. కేజీ బాయ్స్, ఈ శామీని మీరు వీబీఎస్లో చూసారా? ఏ శామీ, అబద్ధం చెప్తున్నావు నువ్వు. లేదా అంకుల్, వచ్చినా. మరి రాలేదని వీళ్ళు చెప్తున్నారు కదా. వచ్చినా అంకుల్. నేను వచ్చావా? అవునా అంకుల్. సరే, నిన్ను మళ్ళీ అడుగుతాను. నీ పేరేం పేరు? జోషి. ఏ క్లాస్లో కూర్చున్నావు నువ్వు? జూనియర్ బాయ్స్. ఈయన పేరు జోషి అంట. వీబీఎస్కి వచ్చాడంట. వచ్చావా జోషి? వచ్చాను అంకుల్. వచ్చావా? వచ్చిన అంకుల్. వచ్చాడంట కదా. వచ్చాడంట. రాలేదంట. అబ్బా, అలర్ట్గా ఉన్నారు. వెరీ గుడ్. ఏ జోషి, నువ్వు నిజంగా వచ్చావా వీబీఎస్కి? వచ్చాను అంకుల్. అవునా? మరి ఈయన వచ్చానంటున్నాడు, మీరు రాలేదంటున్నారు. ఎవరు అబద్ధం ఆడుతున్నారు? వీళ్ళే ఆడుతున్నారా? ఇప్పుడు నిజం చెబుతున్నారో అబద్ధం ఆడుతున్నారో మీకు వాళ్ళకు ఒక టెస్ట్ పెడతాను. సరేనా? ఓకేనా? ఎగ్జామ్ రెడీయా? ఓకే. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు? బాబు. ఏ బాబు? నీ పేరేం పేరు? డానియా? సీనియర్ క్లాస్లో కూర్చున్నావు, బేస్ వాయితో మాట్లాడుతున్నావు. సీనియర్ నువ్వు? అబ్బా, సీనియర్ బాయ్స్ ఎవరైనా ఉన్నారా? సీనియర్ బాయ్స్ ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా. సీనియర్ గర్ల్స్ ఉన్నారా? ఈయన చూసారా? డానీ అంట. డానీ, వచ్చావా వీబీఎస్కి 10 days? వచ్చాను అంకుల్. అబ్బా, భయపెడతానవా నీ వాయిస్తో మమ్మల్ని. సరే, ఇప్పుడు ఈ ముగ్గురు వీబీఎస్కి వచ్చామంటున్నారు, మీరు రాలేదంటున్నారు. డానీ, ఓ డానీ అంకుల్. సమ్మర్ అంటే ఏం గుర్తొస్తుంది నీకు? హాలిడేసా? సమ్మర్ అంటే ఏం గుర్తొస్తుంది నీకు? జోషి, మ్యాంగో. నిద్రపోతున్నావా? మ్యాంగో. నీకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏం గుర్తొస్తుంది? నిద్రపోతున్నాడు అబ్బాయి. వీబీఎస్కి వచ్చావు, ఏం నేర్చుకున్నావు 10 days వీబీఎస్లో? నిద్రపోయినాను అంకుల్. నిద్రపోయావా? మా పిల్లలు ఈ 10 days వీబీఎస్లో చాలా ఖచ్చితంగా కఠితవాక్యాలు, మెమరీ వర్స్ నేర్చుకున్నారు. తెలుసా? నేను కూడా నేర్చుకున్నాను అంకుల్. శామీ, నువ్వేం చేస్తున్నావు? నేను కూడా నేర్చుకున్నాను అంకుల్. నేర్చుకున్నావా? సరే, కేజీ పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు శామీ వీబీఎస్కి వచ్చాడా రాలేదా? రాలేదని మీరు అంటున్నారు కదా. శామీ, నిన్ను ఒక క్వశ్చన్ వేస్తా, అడగండి అంకుల్. వీబీఎస్లో 5th లెసన్ ఏంటి? శామీ చెప్పండి అంకుల్. వీబీఎస్లో 5th లెసన్ ఏంటి? దేవుడు సంసోను నేర్పరచుకున్నట్టు. కేజీ బాయ్స్, కేజీలో 5th లెసన్ ఏంటి? గర్ల్స్ మీరు చెప్తారు ఎవరన్నా? చెప్పండి ఏంటి? వెరీ గుడ్.
మరి శామి కూడా అదే చెప్తున్నాడు. ఏంటి ఫిఫ్త్ లెసన్ ఏంటి శామి? దేవుడు సంసోన్ని మరి ఏర్పరచుకుంటారు. రాకపోతే ఎట్లా చెప్తాడు? వచ్చాడు శామి కూడా ఏం చేశాడు? VBSకి వచ్చాడు, చెప్తున్నాడు కదా, కరెక్టే చెప్తున్నాడు కదా. VBSలో ఫిఫ్త్ లెసన్ ఏంటంట? దేవుడు సంసోనును ఏర్పరచుకున్నాడు. జోషి ఉన్నావా? ఉన్నాను అంకుల్. నువ్వు కూడా VBSకి వచ్చానంటున్నావు కదా. వచ్చాను అంకుల్. జూనియర్ బాయ్స్ గర్ల్స్, జోషి VBSకి వచ్చాడంట. వచ్చి నిద్రపోయావా? క్లాసులు విన్నావా జోషి? కొన్ని క్లాసులు నిద్రపోయినా, కొన్ని క్లాసులు నిన్నాను అంకుల్. ఆహా, చాలా మంచోడు తెలుసా. కొన్ని క్లాసులు నిద్రపోయాడంట, కొన్ని క్లాసులు విన్నాడంట. ఓకే జోషి, నువ్వు అలర్ట్గా ఉన్నావా ఇప్పుడు? ఓకే అంకుల్. ఓకే, నిన్న ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి అంకుల్. ఫస్ట్ డే VBSలో మెమరీ వర్స్ రెఫరెన్స్ ఏంటి? జోషి నిద్రపోతున్నావా? ఫస్ట్ డే VBS మెమరీ వర్స్ జాషువా 1:9. అబ్బా బాయ్స్ కరెక్టేనా? ఏంటి జాషువా 1:9 ఏంటి? ఎవరైనా ఒకరు చెప్పండి. మెమరీ వర్స్ ఫస్ట్ డే VBS మెమరీ వర్స్ చెప్పు నాన్న. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. జోషి కరెక్టేనా? అబ్బాయి చెప్పాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమని. అదేనా? అదే నిద్రపోతున్నా? అంకుల్. నిద్రపోకు. హలో అంకుల్. గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు నీకు కూడా గిఫ్ట్ ఇస్తాం, సరేనా? ఓకే ఆ అంకుల్. సీనియర్ ఎక్కడ పోయినా? డానీ ఉన్నాడా? బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నావా? బాగున్నా. సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ జాగ్రత్తగా వినండి. ఈ 10 days VBSలో ఈ 6 lessonsలో హీరో ఎవరు స్టోరీకి? మిమ్మల్ని అడిగారా నేను? 10 days VBSలో ఈ 10 lessonsకి హీరో ఎవరు డానీ? డానియల్. కరెక్టేనా? డానియల్, వెరీ గుడ్. ఇంతటితో సరే, మీ ముగ్గురు ఒకసారి పైకి రండి, మంచిగా నిలబడండి. ఇట్లా ముగ్గురు నిలబడండి. డానియల్, జోషి, శామి ముగ్గురు నిలబడ్డారా? నిలబడ్డాం అంకుల్. నిద్రపోతున్నావేంటి సక్కనుడో? మా పిల్లలు చూసావా ఎంత యాక్టివ్గా ఉన్నావు? నువ్వు నిద్రపోతున్నావేంటి? సరే డానీ, ఉన్నావా? అలర్ట్గా ఉన్నావా? ఓకే అంకుల్. ఈ 10 days VBSలో నువ్వేం నేర్చుకున్నావు ఒకసారి మా పిల్లలకు చెప్పు. దేవుణ్ణి సేవించుట. ఈ 10 days VBSలో ఏం నేర్చుకున్నావు? దేవుని సేవించుట. పిల్లలు మీరేం నేర్చుకున్నారు ఈ 10 days VBSలో? మమ్మీ డాడీ మాట వినొద్దని నేర్చుకున్నారా? థీమ్ ఏంటి ఈ సంవత్సరం VBS థీమ్ ఏంటి? వి విల్ సర్వ్ ద లార్డ్. దానియేలు దేవుణ్ణి సేవించాడని. మరి ఏం నేర్చుకున్నావు డానీ VBSలో? ఈ VBSలో నీకు ఇన్స్పిరేషన్ ఏంటి చెప్పు. డానియల్. డానియలా, ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం ఇన్స్పైర్ చేసింది నిన్ను? డానియల్, నువ్వు కూడా నిద్ర ఇక్కడికి వచ్చింది. చెప్పు డానియల్, ఈ VBSలో నువ్వేం నేర్చుకున్నావు? దేవుణ్ణి యథార్థంగా సేవించుట. వెరీ గుడ్. దేవుణ్ణి యథార్థంగా సేవించాలని. డానియల్కి ఒక 10 claps కొడదామా? అట్లా కాదు. చా మీ క్లాప్ ఆగండి. మీకు క్లాప్స్ కొట్టడం రావట్లేదు, సైలెంట్ క్లాప్స్ ఉంటాయి తెలుసా? 1 2. డానీ, నీకు గిఫ్ట్ లేదు, ఈ 10 clapsతో సరిపెట్టుకోను, సరేనా? ఓకే అంకుల్. ఓకే జోషి బాబు, పడుకోకు. ఉన్నావా? ఈ 10 days VBSలో నువ్వేం నేర్చుకున్నావు జోషి? ఎలా ఉండాలని నేర్చుకున్నావు? నేను దేవుని మందిరంకి రావాలని నేర్చుకున్నాను అంకుల్. ఇన్ని రోజులు రాలేదా మందిరానికి? రెగ్యులర్గా రాలేదు అంకుల్. అవునా? మరి రెగ్యులర్గా దేవుని మందిరానికి వస్తూ దేవుని సేవించాలి. చూసారా పిల్లలు, మీరు కూడా ఈ రోజుతో సండే స్కూల్ VBS అయిపోయింది అనుకుంటున్నారా మీరు? మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం? ఒక్కరు చెప్పు, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం మనము? లేదు, నెక్స్ట్ సండే స్కూల్లో కలుసుకుంటాం మనం. మళ్ళీ VBS అయిపోతుంది, కానీ ఎవ్రీ సండే మీరందరూ కూడా సండే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలి. వెళ్తారా? రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్ళాలి. చూసారా జోషి ఏం చేసినాడు? దేవుణ్ణి
యథార్థంగా నేను కూడా ఎవ్రీ సండే దేవుని మందిరానికి వెళ్తాను, దేవుని సేవిస్తానని జోషి నేర్చుకున్నాడు. ఈ ముగ్గురు కూడా ఈ 10 days VBSకి వచ్చి దేవుని సేవించాలని నేర్చుకున్నారు. మీరందరూ కూడా దేవుణ్ణి సేవించాలి. ఓకే, జోషి, శామీ, డానీ, మీరు ముగ్గురు దేవుని కోసం జీవిస్తారా? ఇప్పటి నుంచి జీవిస్తాం అంకుల్. జీవిస్తాం అంకుల్. జీవిస్తారా? జీవిస్తాం అంకుల్. ఓకే పిల్లలు, ఒకసారి వీళ్ళ ముగ్గురికి మనం ఆల్ ది బెస్ట్ చెప్తామా? ఓకే, డానీ, జోషి, శామీ, మీ ముగ్గురికి కూడా మా సండే స్కూల్ పిల్లలు ఏం చెప్తున్నారు? ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే రైట్. పిల్లలు, ఈ 10 days VBSలో మీరు ఏదైతే నేర్చుకున్నారో మర్చిపోకుండా జాగ్రత్తగా మీరు వాటిని నేర్చుకుంటుంటే రాబోయే దినాల్లో ఈ 10 days VBSలో డానియల్, జాషువా, అలాగే సంసోను అనేక స్టోరీస్ మీరు ఎట్లా నేర్చుకున్నారో మీ జీవితాలు కూడా దేవుడు అలాగా ఆశీర్వదిస్తాడు. ఆల్ ద బెస్ట్ పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అంకుల్ వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసి మీకు గిఫ్ట్స్ ఇస్తారు. ప్రైజ్ లార్డ్. మీకు ఎంతమంది పాస్ అయినారు చెప్పండి? అందరు పాస్ అయినారా? మీకు ప్రైజులు కావాలా? ప్రైజులు ఎంతమంది కావాలి? సరే, సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటే మీకు ప్రైజులు ఇస్తారు ఇప్పుడు. ఓకేనా? రైట్. టీచర్స్ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి కేజీ బాయ్స్ లేచి నిలబడమని చెప్పండి. మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోండి. కేజీ బాయ్స్ లేచి నిలబడండి. వాళ్ళు అయిన తర్వాత కేజీ గర్ల్స్ లేచి నిలబడాలి. గర్ల్స్ ఇప్పుడు కాదు, కేజీ బాయ్స్ మాత్రమే. డేవిడ్ అన్న దా, వెళ్ళిపోతావు. వాళ్ళు అట్లా ఉన్నారు పనిష్మెంట్. మీకు పనిష్మెంట్ అట్లా ఉండండి. సరే, మీకు ప్రైజ్లు ఇవ్వడానికి ముందు ప్రేయర్ చేస్తాం. ఓకేనా? అందరు కళ్ళు మూసుకోండి. అట్లనే కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. దయగలిగిన గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మీరు సహాయపడినందుకు నీకు స్తోత్రాలు. పిల్లలు ఈ 10 దినాలు కూడా నీ సన్నిధిలో నేర్చుకున్నారు. వారు నేర్చుకున్న వాటిని హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా ప్రభు వాక్యం చేత ప్రేరేపింపబడి భవిష్యత్ దినాల్లో బ్రతకడానికి మీరు వీలు కల్పించండి. నీ కృపలో, జ్ఞానంలో వారు ఎదగడానికి మీరే సహాయపడుతురండి. నమ్మకంగా యుక్త వయసులో నేను వెంబడించి సేవించడానికి మీరే నేర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డేవిడ్ అన్న వచ్చాను. ఇవి ఎందుకు ఇది ఇక్కడిక్కడే దిలీప్ వీళ్ళు పంపించు. 3 lines 3 lines ఇవే ఒక కవర్ ఇచ్చేయాలి. మిగతా పిల్లలు సైలెన్స్గా ఉండాలి. కేజీ గర్ల్స్ అందరు కూర్చోండి. రేపు మందిరానికి కూడా రోజు రావాలిరా. తొందరగా ఇచ్చేయాలి. దిలీప్ నేనేం చెప్పిన 3 lines. హలో,
హలో హలో అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరముల హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పిల్లలు పాడాలి హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము సాతానుపై అధికారమిచ్చును సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము క్రీస్తు నామము
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అనుదినం అనుక్షణం అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం అమ్మా నాన్న మరచిన మరువవేసయ్యా ఎల్లవేళలందు నా తోడు నీవయ్యా అమ్మా నాన్న మరచిన మరువవేసయ్యా ఎల్లవేళలందు నా తోడు నీవయ్యా అల్పుడా నైనా నన్ను ఎన్నుకొంటివి అల్పుడా నైనా నన్ను ఎన్నుకొంటివి అందరిలో శ్రేష్ఠుడవు నాకు నీవేగా అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం ఎన్నాడైనా మారని పరమానందిని జూనియర్ గర్ల్స్ ఎన్నో రెట్లు గాయములు పొంది ఉంటివి ఎన్నాడైనా మారని పరమానందిని ఎన్నో రెట్లు గాయములు పొంది ఉంటివి ఎంతో ప్రేమ కల్వారిలో కుమ్మరిస్తివి ఎంతో ప్రేమ కల్వారిలో కుమ్మరిస్తివి అన్ని రెట్లు వందనాలు అందుకోవయ్యా అన్ని రెట్లు వందనాలు అందుకోవయ్యా అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం అలలా చేత నిండిన సముద్రమైన ఆగిపోయి ఆదిపోయి చిటికలోన అలలా చేత నిండిన సముద్రమైన ఆగిపోయి ఆదిపోయి చిటికలోన ఆపదలలో నీవే కాపుదలవు ఆపదలలో నీవే కాపుదలవు ఆదరించి సేదతీచే స్నేహితుడవు ఆదరించి సేదతీచే స్నేహితుడవు అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం అనుదినం అనుక్షణం కాపాడే యేసయ్యా వందనం నీకే వందనం జూనియర్ బాయ్స్ రే పప్పెట్
చుక్ 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 పరిగెడదాం 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 వడి వడిగా పరిగెడదాం మన గురిని చేరుకుందాం వడి వడిగా పరిగెడదాం మన గురిని చేరుకుందాం చుక్ 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 పరిగెడదాం 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 గిజ్జును యుద్ధం చేసే శిశిరాలతో గిజ్జును యుద్ధం చేసే దైవ శక్తితో జయమును పొంది గురిని చేరును దైవ శక్తితో జయమును పొంది గురిని చేరుకో చుక్ 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 పరిగెడదాం 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 వడి వడిగా పరిగెడదాం మన గురిని చేరుకుందాం వడి వడిగా పరిగెడదాం మన గురిని చేరుకుందాం చుక్ 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 పరిగెడదాం 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 బారాకు యుద్ధం చేసే సిసెరాతో బారాకు యుద్ధం చేసే సిసెరాతో 40 ఏళ్ళు ఇశ్రాయేలుకు నెమ్మది కలిగేను 40 ఏళ్ళు ఇశ్రాయేలుకు నెమ్మది కలిగేను చుక్ 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 పరిగెడదాం 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 వడి వడిగా పరిగెడదాం మన గురిని చేరుకుందాం వడి వడిగా పరిగెడదాం మన గురిని చేరుకుందాం చుక్ 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 పరిగెడదాం 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 దేవుని నీవు ప్రేమిస్తే సువార్త ప్రకటించు దేవుని నీవు ప్రేమిస్తే సువార్త ప్రకటించు బహుమానమును పొందగోరి గురిని చేరుకో బహుమానమును పొందగోరి గురిని చేరుకో చుక్ 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 పరిగెడదాం 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 వడి వడిగా పరిగెడదాం యెహోషువా యవ్వనుడు మోషేకు పరిచారకుడు యెహోషువా యవ్వనుడు మోషేకు పరిచారకుడు కుడి ఎడమలకు తిరుగక ప్రభుని వెంబడించిన సైనికుడు కుడి ఎడమలకు తిరుగక ప్రభుని వెంబడించిన సైనికుడు యెహోషువా యవ్వనుడు మోషేకు పరిచారకుడు యెహోషువా సీనియర్ గర్ల్స్ మోషేకు పరిచారకుడు యోర్దానును దాటెను యెరికోను లాద్రోసెను యోర్దానును దాటెను యెరికోను లాద్రోసెను రాహాబును రక్షించి ఆకానును శిక్షించి రాహాబును రక్షించి ఆకానును శిక్షించి దైవ నీతి నెరవేర్చెను దైవ నీతి నెరవేర్చెను యెహోషువా యవ్వనుడు మోషేకు పరిచారకుడు
యెహోషువా యవ్వనుడు మోషేకు ఎవరికి ప్రైజ్లు ఇవ్వాలి? పరిచారకుడు. జూనియర్ గర్ల్స్కి ఇచ్చేసారా? అందరికి అయిపోయింది. ఇంకా ప్రైజులు ఎవరికి అందలేదు? ప్రైజులు ఎవరికి ఇవ్వలేదు? అందరికి ఇచ్చేసినారా? కేజీ బాయ్స్ అందరికి ప్రైజులు వచ్చినాయా? కేజీ గర్ల్స్ ఏందిరా? నువ్వు సిఫారసు చేస్తున్నావా? వచ్చి తీసుకోబొమ్మని చెప్పు. ఒక్కడు కూడా చెప్పవచ్చు. ఇస్తారా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పిల్లలు అందరు కూర్చోండి. ప్రార్థన అన్నప్పుడు సైలెన్స్గా కూర్చోండి. లాస్ట్ ప్రేయర్. గర్ల్స్ బాయ్స్ అందరు కూడా కిచెన్లో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రేయర్ అవుతానే పిల్లలందరూ కూడా కిందకు వస్తారు. పిల్లలందరూ కూడా అక్కడ భోజనం చేయడానికి మీరు అరేంజ్మెంట్ చేయండి. వడ్డించట్లో మీరు సహాయం చేయాలని మనవి చేస్తుంటున్నా. తిరిగి అక్కడ ఎలాంటి అల్లరి చేయకూడదు. పిల్లలందరూ కూడా మీకు భోజనం పెట్టిన తర్వాత ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు భోజనం చేయాలి. వెంటనే మీరు భోజనం చేయకూడదు. తర్వాత మీరు వెళ్ళడానికి వెహికల్స్ వస్తాయి. ఆ వెహికల్స్ వచ్చిన తర్వాత వెహికల్స్లో ఎవరి వెహికల్స్లో వాళ్ళు ఎక్కి హ్యాపీగా ఇండ్లకు వెళ్ళాలి మీరు. ఓకేనా? ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవ, మహోపకారి, నీకు వందనాలు చెల్లిస్తూ నీ పాదములేడు సాగిలపడి నిన్ను ఆరాధిస్తుంటున్నావు. నీ మంచితనం అంతటి కొరకే నీ స్తోత్రాలు. నీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలు అట్టు పెట్టినందుకే నేను స్తుతిస్తుంటున్నావు. మమ్మల్ని ప్రేమించి మా పిల్లల్ని ప్రేమించి ఈ దినాలు మీరు ప్రసాదించి ఈ దినాలు ప్రభు ఆశీర్వాదకారణంగా మీరు మార్చినందుకే నీకు స్తోత్రాలు. నీ మేఘస్తంభం మాతో కూడా ఉంచినారు. నీ సన్నిధి మాతో ఉంచినారు. నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నావు. దయగలిగిన మా గొప్ప తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచినందుకే నీకు స్తోత్రాలు. సమకూర్చిన పిల్లల బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. వారి మధ్య పరిచర్య చేసినటువంటి టీచర్స్ అందరి కొరకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. మానవ హద్దుబాటులో చేయబడినటువంటి యొక్క పరిచర్య మీరే దీవించి ఆశీర్వదించండి. రాబో దినాల్లో దీని ఫలాన్ని అనుభవించడానికి వీలు కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ పరిచర్య ద్వారా సంఘానికి క్షేమం మేలు మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రేమ విధి సమయాన్ని కూడా మీరు దీవెనకరంగా చేస్తారు నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ తిరిగి పిల్లలను కృపాక్షేమలు తోడుగొంచి క్షేమకరంగా వారి గృహాలు చేర్చమని తిరిగి మేము కలుసుకొని పర్యంతం మీరే క్రీస్తు యేసులో భద్రపరిచి ఈ లోక మాలిన్యం అంటకుండా నిందల భయభక్తులు వాళ్ళు పెరగడానికి కావాల్సిన కృపను కొమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాం. మా మధ్యకి మీరు తీసుకొచ్చినటువంటి సహోదరుల కొరకే నీకు వందనాలు. వారిని కూడా మీరు అభిషేకించి వాడుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు ప్రభువా నీ కరుణాస్తం మాకు తోడుగుంచి మమ్మల్ని బలపరిచి మీరు కురిపించిన మెండైనటువంటి దీవెనలన్నింటిని బట్టి కూడా హృదయమార నీ పాదముల చెంత సాగిలపడి నేను ఆరాధిస్తూ నేను ఘనపరుస్తూ వస్తుంటున్నాం. ఘనత మహిమ ప్రభావములు మరొక పర్యాయం నీకు ఆరోపిస్తూ సంఘం ద్వారా ఇంతవరకు సహాయం చేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ దీవెనలతో సాగనంపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ, చెదిరిపోయిన సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా వీబీఎస్కి వచ్చిన పిల్లలందరికీ సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళా వీబీఎస్కి వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఒక పాట పాడుతుంటారు. మీరు వరుసల్లో కిందకి వెళ్తే మీకు భోజనం
రెడీ చేస్తారు. ఫస్ట్ కేజీ పిల్లలు, తర్వాత జూనియర్ పిల్లలు, తర్వాత సీనియర్ పిల్లలు వెళ్ళాలి. మేము యెహోవాను సేవింతుము, మేము యెహోవాను సేవింతుము, మేము యెహోవాను సేవింతుము, మేము యెహోవాను సేవింతుము. దాసుల గృహములో దోషులమై దేవుని ఆజ్ఞలు మీరితిమి. దాసుల గృహములో దోషులమై దేవుని ఆజ్ఞలు మీరితిమి. దయ చూపించి మమ్ము విడిపించిన దేవదేవునే పూజింతుము. దయ చూపించి మమ్ము విడిపించిన దేవదేవునే పూజింతుము. మేము యెహోవాను సేవింతుము, మేము యెహోవాను సేవింతుము, మేము యెహోవాను సేవింతుము, మేము యెహోవాను సేవింతుము. పరిశుద్ధుడు